ఎడారిలో ప్రవాహములు డిసెంబరు 16వ దినపాఠం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనీయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వముల పని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధురాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 36 వచనం 37 వచనము. ప్రార్థించుట ద్వారానే చేయ నేర్చుకుందాము. ఎక్కువగా ప్రార్థించగలది తరచుగా ప్రార్థింపగలము. ఉద్రేకంతో ప్రార్థన ఆరంభించేవాడు బహుబలము గల మనఃపూర్వకమైన ప్రార్థనతో ముగింపకపోవచ్చు. ప్రార్థనలోనున్న మహాశక్తి మనకు అందుబాటులోనే ఉన్నది. అయితే దాన్ని పొందుటకు మనము వెళ్ళి పని చేయవలెను. అబ్రహాము ఎడతెగకుండా దేవునితో అన్యోన్య సహవాసములో గడిపి ఉంటేనే తప్ప సొదొమ కొరకు అలాంటి విజ్ఞాపనను చేసి ఉండడు. యాకోబు పెనూయేలు దగ్గర దేవుని మొదటిసారిగా కలుసుకొనలేదు. మన ప్రభు అయిన యేసు కూడా తన శిష్యుల ఎదుట చేసిన ప్రధాన యాజక ప్రార్థన చాలా రాత్రులు పెందలకడనే లేచి కొండపైకి వెళ్ళి చేసిన ప్రార్థన ఫలితమే. తమకిష్టమైన రీతిగా ప్రార్థించేవాడు గొప్ప ప్రార్థనా వీరుడగునని తలంచినచో అది వ్యర్థమే. ఏలియా కూడా ఆకాశమును మూసివేసి ఆ తరువాత కృప వర్షమును కురిపించిన ప్రార్థన తాను చాలాసార్లు దేవునితో ప్రార్థనలో పోరాడిన దాని ఫలితమే. మనము ఈ విషయంలో మర్చిపోకూడదు. పట్టుదల కలిగి ప్రార్థనయే ప్రబలమగు ప్రార్థన కాగలదు. హతసాక్షులతోనూ విశ్వాస వీరులతోనూ సమముగా నెంచబడని విజ్ఞాపనకర్తలు సంగమునకు చాలా సహాయకులైందిరి. వారు కృపాసనము వద్ద నివసించుటను బట్టి అనేకులు కృపానదులుగా ఉందిరి. ప్రార్థించుటకై మనము ప్రార్థింపవలెను. మన ప్రార్థనలు ఎడతెగకుండానట్లు మనము విడువక ప్రార్థించుట